ఉంటలేరు. అయితే పరిస్థితులు ఇప్పుడు ఇట్లే ఈ కమిషన్లను మీరే తప్పుకోండి ఇట్లాంటివి కొంచెం వింత ఉంటాయి. అవును, వింత కమిషన్లను మీరు తప్పుకోండి ఇంకోటి ఇట్లాంటివి అనేటువంటిది అట్లాంటి పరిస్థితులు చూస్తే చివరికి ఏమవుతుందంటే ఇంకా పేరు మనం చెప్పడం బాగుండదు కానీ అట్లాంటి పరిస్థితుల్లో పోతుంది. ఇది రెండోది ఏంటంటే నిన్న జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడుతుంటే కూడా చెప్తున్నటువంటిది ఇంకా సేమ్ లోకేష్ కన్నా ఛాన్స్ ఉంటుందేమని మళ్ళీ కేటీఆర్కి సీఎం అయ్యే ఛాన్స్ లేకపోయి ఉండొచ్చు. కేసీఆర్ తప్పు చేసిండేమో ఓ 2 ఏళ్ల ముందు కేటీఆర్ని సీఎం చేయాల్సిండే అట్లీస్ట్ సీఎం కేటీఆర్ అనేటువంటిది. అదే నేను కొంచెం డిబేట్ చేసిండే అవసరం ఎందుకంటే యువనేత కేటీఆర్కి ఛాన్స్ ఉండొచ్చు అన్నప్పుడు అంటే ఫాలోయింగ్ కూడా ఉంది కదా జనాలలో. అట్లాంటి మాట అన్నప్పుడు తను చెప్పిండు ఇదే మాట. హరీష్ రావు ఎందుకు అనుకుంటే కేసీఆర్ అంటేనేమో సరే బావ అవుతాడో మేనమావ అవుతాడో ఏదో దాంట్లో మీద పోతుండేనేమో. ఈరోజు కేటీఆర్ వచ్చేసి ఇప్పుడు హరీష్ ఈటెల కేసీఆర్ అనేటువంటిది సపరేట్ వింగ్ అని చెప్పాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి పొజిషన్ ఆయనకు ఉంటుంది. హరీష్ రావు అనేట ఆయన కేటీఆర్ కంటే ముందు నుంచి ఉద్యమంలో ఉన్నాడు. కేటీఆర్ కంటే ఎక్కువ ప్రజాబలము తర్వాత లీడర్ల బలం ఉన్నాడు. అట్లాంటి హరీష్ మరి కేటీఆర్ని తెచ్చి ముందల సీఎంని పెడతంటే ఊరుకుంటాడా? ఈ రోజు సరే తండ్రి చాటున కేసీఆర్ చాటున ఇద్దరు బాబువారిదో సైడు కొడుకో సైడు ఉండవచ్చు కానీ రేపటి నాడు హరీష్ ప్రజలందరినీ కలుపుకపోవచ్చు, లీడర్లను కలుపుకపోవచ్చు, హరీష్ ముందుకు పోవచ్చు అన్నటువంటిది నడుస్తుంది. ఆ వింగ్ సపరేట్ అయితే మాత్రం ఇబ్బంది అని చెప్పాలి మరి. ఓకే.